ఈ రోజు చట్టానికి ఒక అతి గొప్ప విజయం దొరికింది. భయంకరమైన నేరస్తుడు బాలా సిజ్జు, వీడు చైల్డ్ ట్రాఫికింగ్ చేసినందుకు స్టేట్లో ఉన్న పోలీసులందరూ వెతికారు. మొత్తానికి వీణ్ణిప్పుడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిఐడి బాలాని ఎంక్వైరీ చేయబోతోంది. బాలాని ఎంక్వైరీ చేసేటప్పుడు వీడియో తీసి దాన్ని ఆధారంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలా చేస్తేనే ఈ బాలాకి కఠినమైన శిక్ష పడుతుంది. ఒక కప్ టీ దొరుకుతుందా? ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మావు కదా, వాళ్ళెక్కడున్నారు? నేను ఏ పిల్లలను అమ్మలేదు. ఇక్కడే ఉన్నారా లేక ఫారిన్ పంపించేసావా? నా టీ ఎక్కడుంది ఏసీపీ సార్? ఈ దేశంలో ఉందా వేరే దేశంలో ఉందా? నోరుమై! ఇలా చూడు, ఆ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగిస్తానని మాటిచ్చాను. వాళ్ళకి మాత్రం ఏదైనా జరిగితే నీ సంగతేంటో చూడకుండా వదిలిపెట్టాం. అటువంటి శిక్షను ఊహించి కూడా ఉండవు. ఏసీపీ సార్, నన్నే బెదిరిస్తున్నారా? బెదిరించడంతో ఆపేశామని దానికి కృతజ్ఞత చెప్పు. దయా గనుక ఇక్కడ ఉండుంటే వాడేం చేయగలడు? సరసరా వెళ్ళి నా కోసం టీ తీసుకొస్తాడు. కాళ్ళు కిందకు దించు. ఏంటి మేడం నిలబడి ఉన్నారు? నా కోసం టీ ఒకటి తీసుకురండి. యాక్చువల్గా ఆడవాళ్ళు వంటగదిలోనే అందంగా ఉంటారు. సిఐడిలో ఏం చించుతున్నారు మీరు? అలాగే మేడం టీ పెట్టి అది నాకు నచ్చిందంటే తనను పెళ్లి చేసుకోవడానికి కూడా నేను ఆలోచిస్తాను. మిస్టర్ వకీల్ సార్, ఈ గుండోడు లిమిట్స్ దాటుతున్నాడు. ఏంటి, నీకు చాలా కోపం వస్తుందనుకుంటా. నీకు ఈ మేడంతో దొంగ సంబంధం ఉందా? ఎందుకు అలా చేశారు మీరు? నా క్లయింట్ని కొట్టారు మీరు. సార్, ఈ స్టేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ అభయ్ కుమార్. మీ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఒక డిబేట్ అని చెప్పచ్చు. అంటే మన దేశంలో చట్టాన్ని కాపాడే వాళ్ళు చట్టం కంటే గొప్పవాళ్ళ? ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమైన వార్తని మీరు వినే ఉంటారు. సిఐడిలో ఉన్న వాళ్ళల్లో సీనియర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ అభిజిత్ మీద ఆయనే బాలాని చంపినట్టు ఒక కేసు నమోదయ్యింది. అందువల్ల ఈరోజు ప్రోగ్రామ్కి స్వయంగా ఆయనే వచ్చారు. సీనియర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి బ్యూరో. ఈయనతో పాటు మిస్టర్ ప్రద్యుమన్ గారు కూడా వచ్చారు. నమస్తే సార్. అండ్ సీనియర్ ఇన్స్పెక్టర్ దయా ఫ్రమ్ సిఐడి బ్యూరో. మా ప్యానలిస్ట్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మిస్టర్ రణ్వీర్, ఎక్స్ ఐబీ ఆఫీసర్ మిస్టర్ సంజిత్ అండ్ ఎక్స్ జడ్జ్ మిస్ మందిరా. అండ్ వీళ్ళతో పాటు క్రైమ్ యొక్క సీనియర్ ఎడిటర్ మదన్ కుమారు వచ్చారు. అండ్ వీళ్ళతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. సరే, నేను ప్రోగ్రామ్ని ఈయన నుండే మొదలు పెడతాను. సార్, ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లే మన చట్టానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. కరెక్ట్గా చెప్పారు. చేతిలో గన్ను పవరు దొరికితే ఎలాగైనా నడుచుకోవచ్చని అనుకుంటున్నారు. చట్టాన్ని రక్షిస్తానని మనుషుల హక్కుల్ని మొత్తానికి అవమానిస్తున్నారు. అవును, గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి గన్లన్నీ తిరిగి లాగేసుకోవాలి. అసలు గన్ని దేనికి ఉపయోగించాలో వీళ్ళకి అసలు ఏంటో కూడా తెలియట్లా. సార్, నన్ను అడిగితే ఈ కేసుని వీళ్ళు అనవసరంగా పెద్ద చేస్తున్నారు. బాలా సిఐడి వాళ్ళతో అతిగా ప్రవర్తించాడు. అలా ప్రవర్తిస్తే ఎవరైనా సరే కొడతారు. వెంటనే అందరూ అభిజితే తప్పు చేశాడని నింద మోపితే ఎలా?
సరే ఇదే తప్పు ఒక హంతకుడు చేసుంటే లేదా మీరు వాడిని వదిలేస్తారా? అదే సాధారణమైన జనాలు చేస్తుంటే వదులుతారా? కానీ ఏ చట్టాన్నైతే ఒక సాధారణ మనిషి గౌరవించాలో అది సిఐడి వాళ్ళు చెయ్యట్లేదు. మిస్ మందిరా, ఈ విషయంలో మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అభయ్జీ, నేను ఎందుకు నిదానించానంటే ఏ జనాలు సిఐడి టీం గురించి గొప్పగా చెప్తున్నారు, పొగుడుతున్నారు, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి అవమానించడం బావుంటుందా? ఇక్కడ చూడండి, వాదిస్తూ ఉంటే పరిష్కారం దొరకదు. అభిజిత్ కరెక్టా రాంగా? ఇది వాళ్ళు చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఏసీపీ ప్రద్యుమన్ సార్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను. తను జీవితాన్ని మన దేశం రక్షణ కోసం అర్పించారు. ఈ కేసులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సార్? సిఐడిలో ఉన్న అభిజిత్ సార్కా, లేకపోతే చట్టానికా? ఇలా చూడండి, ఈ రోజు వరకు నేను చట్టానికి విశ్వాసంగానే ఉన్నాను. ఇక మీద కూడా నేను అలాగే నడుచుకుంటాను. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఈ చట్టం సిఐడి వాళ్ళకి ఒకలాగని అలాగని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ఈ చట్టం అందరికీ ఒకటే. ఎంక్వైరీ కమిషన్కి డిసిషన్ రానంత వరకు అంతవరకు సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ డ్యూటీ నుంచి సస్పెండ్ చేయబడతాడు. ఒక్క నిమిషం సార్. నా గురించి ప్రజలు ఏమైనా చెప్పుకోనివ్వు, దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. కానీ ఇప్పుడు మీరొక విషయం చెప్పారు, అదే నాకు చాలా కష్టంగా ఉంది సార్. జరిగింది మీ కళ్ళ ముందే కదా సార్, మీరు కూడా అక్కడే ఉన్నారు సార్. మీ మనసాక్షిని అడిగి చెప్పండి సార్, నేను వాడిని కావాలనే కొట్టానా సార్? మీ నిర్ణయం అవునంటే నేను చట్టమిచ్చే తీర్పు వరకు వెయిట్ చేస్తూ ఉండను. నేనే తిన్నగా వెళ్ళి ఉరికంబానికి వేలాడతాను. అభిజిత్, రిలాక్స్. లేదు దయ్యా, నువ్వు ఊరుకో. అందరూ కలిసి నాతో బాగా ఆడుకున్నారు. ఎప్పుడు చూసినా మన దేశ ప్రజలు ఏదో ఒక కొరతను చెబుతూ ఉంటారు. కానీ సార్, నాకు సపోర్ట్ చేయకుండా మీరు నన్ను సస్పెండ్ చేస్తానంటున్నారు. అలాగే మీరు మానవ హక్కులని బాగా మాట్లాడుతున్నారు. మీరేమన్నారు? మా చేతిలో నుంచి గన్స్ని తీసేయాలా? ఈరోజు మా చేతుల్లో గన్స్ ఉండడం వల్లే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హోలీసు, దీపావళీసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేము రాత్రుల్లో మేలుకొని ఉన్నాం. అందువల్లే మీరందరూ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒక నేరస్తుడు ఇదిగో ఇక్కడ నెత్తి మీద తుపాకీ పెడుతున్నాడు. తిన్నగా చెస్ట్లో కాల్చడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు చట్టం మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తుందో తెలుసా? మీరు మళ్ళీ ఆ నేరస్తుడిపై దాడి చేయకూడదు. మీరు వాడి కాళ్లను మాత్రమే కాల్చాలి. అలాగే కదా ఉంది? అలా ఉండగా నేను అడుగుతున్నాను, హ్యూమన్ రైట్స్ అంటున్నారు, దానికి మీకు నిజంగా స్పెల్లింగ్ తెలుసా? ఈరోజు ఈ ప్రపంచానికి నేను ఓపెన్గా చెప్తున్నాను, బాలా లాంటి ఒకడు ప్రాణాలతో ఉండడానికి అర్హత లేనివాడు. ఎలాగూ చట్టంలో వాడికి ఉరిశిక్షగా వేస్తారు. ఏదో కాస్త త్వరగా చనిపోయాడు, దానికేంటి? సిఐడి గనుక నా చేతులు కట్టెయ్యకుండా ఉండుంటే ఇలాంటి మనుషులు నేనెప్పుడో కాల్చి పారేసుంటాను. ఇంకా చెప్పాలంటే, ఒక నేరస్తుని శిక్షించడం కుదరకపోతే ఆ చట్టం ఉండి ఉపయోగమేంటి? ఈ చట్టమేంటి సార్ నన్ను సస్పెండ్ చేయడం? ఇలాంటి పని నుంచి నేనే సస్పెండ్ అయిపోతాను. నా పాకెట్లో ధైర్యాన్ని, రెసిగ్నేషన్ లెటర్ని పెట్టుకునే తిరుగుతున్నాను సార్. అరే మనం అందరం ఫ్రెండ్స్మే. నువ్వు కూర్చో, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, నీకేం కావాలి? రే నా ఫ్రెండ్కి ఏమైనా తీసుకుని రండిరా, మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ కదా. లే లే పోరా. అభిజిత్, అసలు నీకేమైంది? ఇక్కడికి వచ్చి కూర్చున్నావేంటి? పైగా వాడెవడు? లే
లే మనం ఇంటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది? సిఐడి బ్యూరోనే నా ఇల్లుగా ఉండేది. ఈరోజు అక్కడికి వెళ్ళేకి నాకు పర్మిషన్ లేదు. సార్ అంతా సరే అవుతుంది. రండి సార్, ఇక్కడి నుంచి వెళ్దాం. అంతా సర్దుకుంటుందా? ఇంకా కూడా సర్దుకోవాలా ఏంటి? నేను ఇప్పుడు సిఐడి ఆఫీసర్ కాదు. ఏ హ్యూమన్ రైట్స్, ఏ ఎంక్వైరీస్ నన్ను ఏమీ చెయ్యలేవు. ప్రతి నేరస్తుని వెతికి కనిపెట్టి మరీ చంపేస్తాను. మీరు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. వాడున్నాడే ఆ ముసలి ప్రత్యుమాన్. వెళ్ళండి, వాడి దగ్గర పనిచేయండి. మీ మొహాలు చూడడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి. అభిజిత్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాటలు నీకే అర్థమవుతున్నాయా? అరే వదలరా. ఈరోజు ఫ్రెండ్షిప్ని చూపిస్తున్నావు కదా, అది నువ్వు ఆ రోజు చూపించుండాలి. ఈరోజు ఎందుకురా బండోడా క్లోజ్ ఫ్రెండ్స్లా వచ్చి నటిస్తున్నావు? ఏమన్నా నటిస్తున్నారా? నేను నటిస్తున్నానా? ఏంట్రా చెవుడా నీకు? సరేరా, చెప్పింది కరెక్టే. సార్ నువ్వు కూడా వెళ్ళు. వాడి వెనకాల తోకలా వెళ్ళు. రేయ్, ఎవర్రా అది? ఎందుకురా నా కళ్ళ గంతలు కట్టావు? రేయ్, నన్ను వదిలిపెట్టు. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నా చుట్టూ ఎవరున్నారా? రేయ్, వదలరా. మీరందరూ ఎవర్రా? దాన్ని రిమూవ్ చేయి. నువ్వెవరిని కిడ్నాప్ చేశావో తెలుసా? ఒక సిఐడి ఆఫీసర్. అభిజిత్, నువ్వు ఇప్పుడు సిఐడి ఆఫీసర్ కాదు. సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ డ్యూటీలోంచి సస్పెండ్ చేయబడతాడు. భయపడకో, మేము నిన్ను ఏమీ చెయ్యము. మేమందరం నీ ఫ్రెండ్స్. ఫ్రెండా? సరే గాని నువ్వెవరు? ప్రతిదీ తెలుసుకుంటావు అభిజిత్. నేను ఎవరు, నీ దగ్గర నుండి ఏం ఎదురు చూస్తున్నావో. ఎందుకు అక్కడ చీకట్లో నిలబడి ఉన్నా? ధైర్యం ఉంటే ముందుకురా. మేము ఎందుకోసం చీకట్లో ఉన్నామంటే ఈ దేశం, సొసైటీ మమ్మల్ని వెలుతురులో పనిచేయడానికి వదల్లేదు. అలా అంటే ఏంటి? మేము కూడా నీలాగనే చట్టాన్ని కాపాడాలనుకుంటున్నాం. నువ్వు చట్టంలో ఉంటూ పని చేస్తున్నావు, కానీ మేము బయట పనిచేస్తున్నాం. మేము డైరెక్ట్గా క్రిమినల్స్కి శిక్ష విధిస్తాం. కోర్టు విచారణ ఉండదు. అలాగే నో ఎంక్వైరీ కమిషన్. డైరెక్ట్గా ఉరి శిక్షే. ఒక నిమిషం. అయినా నువ్వేమంటున్నావు? నాకు అర్థం కాలేదు. తను నీకు తెలుసా? తను మాలవిక కదా? మాటకి సోషలైట్, కానీ చాలా మంది ఉగ్రవాద గ్యాంగులకు తనకి లింకులున్నాయి. గుడ్. నెక్స్ట్. రంగన్ బంగా మాటకి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, కానీ దానికి మధ్యలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. విలియం, వీడి మీద 7 హత్య కేసులున్నాయి. దట్స్ రైట్. నాకెందుకు ఇవన్నీ చూపిస్తున్నావు? నా దగ్గర నుంచి నీకేం కావాలి? చెప్తానులే. దానికంటే ముందు నువ్వు ఒక విషయం చెప్పాలి. చట్టం ఇలాంటి నీచులకి శిక్ష విధించదని నీకెప్పుడు అనిపిస్తుందో అప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ వీళ్లకు శిక్ష పడకుంటే అప్పుడు నేను
నేనే నా చేతులతో చంపేస్తాను. చెప్పాలంటే ఏ నేరస్తుడికి ఈ భూమిపై జీవించడానికి అధికారం లేదు. అందర్నీ నలిపి చంపేసేయాలి, ప్రతి ఒక్కరిని. వెరీ గుడ్. నీ దగ్గర ఈ పౌరుషాన్ని, ఉత్సాహాన్ని చూడ్డానికి ఆశపడ్డాను. అభిజిత్, నీ బాధ నాకు బాగా అర్థమైంది. నేరస్తుడు నువ్వే కొట్టి చంపేశావు. అయితే ఏంటిప్పుడు? ఎంతైనా వాడు నేరస్తుడే కదా. ఇప్పుడు నువ్వే చెప్పు అభిజిత్. ఇంతకాలం నువ్వు డ్యూటీ చేసినందుకు బహుమతి దొరికిందే, ఇది సరేనా ఏంటి? వీళ్ళలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లే చట్టం బాగా నాశనమైంది. చట్టాన్ని రక్షిస్తానని మనుషుల హక్కుల్ని వీళ్ళే హద్దులు దాటుతున్నారు. చేతిలో గన్ను చూడగానే పవర్ వస్తోంది, ఇష్టానికి కాల్చి పారేస్తున్నారు. లేదు, ఇదేమీ సరిగ్గా లేదు. నేనే ఇక్కడ అనుభవిస్తున్నాను. అవమానమనే విషాన్ని తాగేసి ఇక్కడ మనోవేదనతో ఉన్నాను. మంటల్లో బూడిదవుతూ ఉన్నాను. నీ బాధ మాకు అర్థమవుతోంది అభిజిత్. అందుకోసం నేను నీ దగ్గర స్నేహానికి చేయి జాపుతున్నాను. నేరస్తుల్ని శిక్షించడమే మా పని. కోర్టేమో ఇలాంటి నీచుల్ని విడుదల చేసింది. మాతో చేతులు కలుపు. ఏంటి ఆలోచిస్తున్నావు అభిజిత్? మమ్మల్ని సపోర్ట్ చేస్తావా లేదా ఈ సిస్టమ్ని సపోర్ట్ చేస్తావా? అనుకోకుండా జరిగిన ఘటన వల్ల నిన్ను శిక్షించారు వీళ్ళు. మీరు ఎవరన్న విషయం నాకు తెలీదు, కానీ నేరస్తులకు వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారంటే అభిజిత్ సపోర్ట్ మీకెప్పటికీ ఉంటుంది. కానీ నువ్వు మాతో కలవాలంటే నీ నిజాయితీని నువ్వు నిరూపించి తీరాలి. నిజాయితీని నిరూపించుకోవాలా? ఎవరి మనిషి? జగన్ ఇంతవరకు 5 మంది ఆడవాళ్లను హత్య చేశాడు. కానీ న్యాయస్థానం వీణ్ణి మతిస్థిమితం బాగోలేనివాడని చెప్పి రిలీజ్ చేసింది. రివాల్వర్ తీసి నేరుగా వాణ్ణి చంపేయ్. మా ఫోన్ కోసం వెయిట్ చేయండి. ఇంకో విషయం, చాలా కష్టాన్ని ఇచ్చేసాం. ఐఎమ్ సారీ. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫోన్ ఎప్పుడు మీతో పాటే ఉండాలి. బాత్రూమ్కి వెళ్ళినా మీతోటే పెట్టుకోవాలి. నేను వచ్చేసాను. మనం అనుకున్నది చాలా కరెక్ట్.
ఏ కథను మనం ప్రచారం చేయాలనుకున్నామో దాన్ని వాళ్ళు నమ్మేశారు. వేరే దారి లేదు కదా. ఏ వలలో వాళ్ళు చిక్కుకున్నారో ఆ వలను నెల రోజులకు ముందే విసిరాలి. అంతెందుకు, భయంకరమైన నేరస్తులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ఇది అనుకోకుండా జరిగుండదు. సార్, ఈ నేరస్తులకి ఎవరు కామన్ శత్రువు? దయా వచ్చేశాడు. ఈ 5గురికి కూడా ఒకే ఒక శత్రువు ఉండటం చాలా ఆశ్చర్యమే. కానీ సార్, వేరే వేరే నేరస్తులు ఎలా దాడి చేయగలరు? పూర్వీ మనుషులు వేరే వేరే అయి ఉండొచ్చు, కానీ అందరూ ఒకే గ్యాంగ్కి సంబంధమే. వీళ్ళ ఉద్దేశం కూడా ఒకటిగానే ఉంది, చెడ్డ వాళ్ళని లేకుండా చెయ్యాలి. కానీ చట్టాన్ని వాళ్ళు వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. వేరే వేరే సిటీస్లో వేరే వేరే సమయాల్లో హత్య చేయడం, ఇంత పెద్ద ప్లానింగ్ని ఒంటరిగా ఏ ఒక్కరూ చెయ్యలేరు. కరెక్ట్గా చెప్పేవా అభిజిత్? అప్పుడు నీకేదో తెలిసింది అంతేగా? అవును బాస్. ఏంటది? బాస్, ఇందులో ఒక్క హంతకుడు మాత్రం కాదు. ఇదెందుకు చెప్తున్నానంటే, హంతకులందరికీ కూడా చంపేటప్పుడు వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉంటుంది. కానీ ఇందులో అలా కాదు. ఇక చూడండి, వీణ్ణి షూట్ చేశారు. బుల్లెట్ని చాలా దూరం నుంచి షూట్ చేశారు, కానీ బుల్లెట్ కరెక్ట్గా చెస్ట్లో పడింది. 1 ఇంచు కూడా అటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళలేదు. నెక్స్ట్ ఏంటి? వీణ్ణి మార్షల్ ఆర్ట్ మూమెంట్స్తో పాటు చంపాడు. భయంకరమైనోడు. 1 దెబ్బకి పడిపోయాడు. 3rd మర్డర్. ఈ 3వది విషాన్నిచ్చి చంపారు. ఒక షార్ప్ అయిన ఆబ్జెక్ట్ని పెట్టుకొని కరెక్ట్గా ఆర్టరీలో గుచ్చి చంపారు. విషం కూడా వెంటనే బ్లడ్లో కలిసిపోయింది, చనిపోయాడు. సో 3వ మర్డర్ కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేశారు. అవును అభిజిత్, ముందుగా షార్ప్ షూటర్, రెండోది మార్షల్ ఎక్స్పర్ట్, తర్వాత 3వవాడు చాలా బ్రిలియంట్గా విషం సూది వేసేవాడు. వీళ్ళెవరైనా సరే వేరే వేరే విధంగా ట్రై చేసి చంపేవాళ్లే, లైక్ ఎ స్పెషల్ ఏజెంట్స్. ఈ గ్యాంగ్లో ఇటువంటి థాట్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఉండుండొచ్చు. వీళ్ళు సమాజంలో నేరస్తుల్ని అంతం చేయాలని చూస్తున్నారు. సార్, వీళ్ళు ఇంత ఎక్స్పర్ట్ అయితే ఆధారాలు ఎలా బయటకిస్తారు? ఆనవాళ్ళు కూడా ఉండవు. వీళ్ళని ఎలా పట్టుకుంటాం? దొంగోడ్ని వాడి దారిలోనే వెళ్ళి ఆ గ్యాంగ్లో చేరటానికి కూడా ఒక దారుంది. బాలా చనిపోయినట్టుగా అబద్ధం ఆడాలి. సార్, అన్ని ప్లాన్ ప్రకారం కరెక్ట్గా జరిగాయి. తర్వాత వాళ్ళు ఒక మనిషిని నా ముందు నిలబెట్టి నన్ను కాల్చమన్నారు సార్. అందువల్ల నువ్వు వాడిని కాల్చేసావా? ఎస్ సార్. నువ్వు వాడిని కాల్చేసావా? ఎస్ సార్. ఏంటి ఆడుకుంటున్నారా? నేను చెప్పాను కదా, మేం నిన్ను టెస్ట్ చేస్తున్నాం. మేం చెప్పింది నువ్వు చేయగలవా అని నిన్ను టెస్ట్ చేసి చూశాం. నేను ఎవరిని హత్య చేయాలి? ఒక మనిషిని హత్య చేయాలి. వాడు మనిషి అని అనడానికి అర్హత లేనివాడు. దేశంలోని ఉత్తర భాగంలో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడు. చెప్పాలంటే వీడి వల్ల చాలామంది యువకులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. వాడి పేరు? తనని తాను గొప్ప బిజినెస్ మ్యాన్గా చూపించుకుంటున్నాడు. వాడు చేసేది డ్రగ్ డీలింగ్ అని తెలుసు. ఒక్కసారి సిటీలోకి వాడు వస్తే చాలు, ఆ తర్వాత వాడిని మనం ఫినిష్ చేద్దాం. పేరేంటి? పేరులో ఏముంటుందిలే, కాల్చడానికి కరెక్ట్గా 1.5 గంటల ముందలని మేము మీకు తెలియచేస్తాం. ఎప్పుడు ఎలా కాల్చాలనేది చెప్పేస్తాం. నువ్వెలా ట్రిగర్ నొక్కావు? ఒకవేళ వాడిని షూట్ చేసి వాడు చచ్చుంటే? లేదు దయ్య, ఏమీ అయ్యుండదు. గన్ను వెయిట్ని బట్టే నేను కనిపెట్టేశాను. గన్నులో బుల్లెట్స్ లేవని తెలిసింది. అభిజిత్, నువ్వు వెళ్ళి వాళ్లలో ఖచ్చితంగా చేరాలి. వాళ్ళకి ఎటువంటి సందేహం రాకూడదు. వాళ్ళని పట్టుకోవాలంటే ఈ ఒక్క దారే. కానీ ఆ గ్యాంగ్ పెద్దగా ఏమైనా చేయడానికి ముందు మనం వాళ్ళు ఉన్న చోటుకే వెళ్ళి మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే? ఎందుకంటే నీ కళ్ళు కట్టేశారు, నీకు బయట ఏం జరుగుతుందో తెలియదు కదా. కళ్ళకు గంతలు కట్టినా కూడా వాళ్ళ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వచ్చేదాన్ని నేను కొంచెం లైట్గా జడ్జ్ చేశాను. నాకు అనిపించినవన్నీ నేను పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసి ఉంచాను. ఇది నా డ్రెస్, ఇంకా షూస్. వీటిని ఉపయోగించి కూడా వాళ్ళున్న చోటుని ఎలాగైనా కనిపెట్టొచ్చు. సార్, ఏం చేసినా కాస్త త్వరగా చేయాలి. డ్రగ్ డీలర్ని చంపమని చెప్పి ఎప్పుడైనా ఫోన్ రావచ్చు. మన దేశపు చట్టం నాకు ఇవ్వని హక్కుని ఖచ్చితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్. చట్టం చెప్పనంత వరకు మనం ఎవరిని చంపలేము. తను నేరస్తురాలిగా ఉన్నా సరే.
జాగ్రత్తగా విను. వాళ్ళ ప్లేస్ నుంచి మా ఇంటికి రావడానికి నాకు 1.5 గంట సమయం పట్టింది. కారు స్పీడు 60 km/h వెళ్ళింది. 15 నిమిషాల కారు ట్రాఫిక్ సిగ్నల్స్లోనే ఉంది. 10:15 అప్పుడు ఒక చావు ఊరేగింపు వెళ్ళడం నేను విన్నాను. గోవిందా గోవిందా. అలాగే ఇంకోటి, నేను ఎప్పుడైతే ఆ చోటు నుంచి బయలుదేరానో అక్కడ మధ్యలో ఎక్కడో ఒక హారతి జరుగుతూ ఉంది లౌడ్ స్పీకర్లో. అండ్ దాదాపు 6 సిగ్నల్స్లోనే బండి ఆగింది. అలాగే 5 ఫ్లైఓవర్స్ కూడా ఉన్నాయి. ఒక్కో ఫ్లైఓవర్ని క్రాస్ చేయడానికి 40 నుండి 45 సెకండ్లు సమయం పట్టింది. రైల్వే స్టేషన్ ఒక ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ట్రైన్ అనౌన్స్మెంట్ వినబడింది. ఓహో, సార్ రా పంకజ్. సార్ ఇది చూడండి, వీడు అంకిత్ కుమార్. సిబిఐ వీళ్ళతో మాట్లాడారు. ఈ దేశంలో వీడు చాలా చోట్ల డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఫ్రెడీ సార్ చూస్తున్నారు. సార్, ఆ, ఇది ప్యాడీ మట్టి. ఆ, ఇది ప్యాడియా? సరే, నువ్వేమో అభిజిత్ డ్రెస్లో నుంచి ఒక దారం తెచ్చావు కదా, అది గోని సంచిని కుట్టిన దారం, గోని సంచిది. సో ప్యాడీ, ఆ తర్వాత మూట. దీని నుంచి ఏం తెలుస్తుంది? ఇదొక గోడౌన్. ఒక గోడౌన్ని అక్కడ స్టే చేసేలా మార్చారు. ఆ గోడౌన్లో ఖచ్చితంగా ధాన్యాల్ని పెట్టుండాలి. అలా లేదంటే గైన్ మిల్. సార్, వాళ్ళు ఈ రూట్లోనే వెళ్తున్నారు. అభిజిత్ సార్ చెప్పిన రూట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. విరార్ రూట్కే వెళ్తుంది. గుడ్ జాబ్ పూర్వి. చెప్పండి సార్. ఏంటి, అభిజిత్ను గోడౌన్లో ఉంచారా? అనికేత్ గ్రీస్ నుండి ఈ రోజే వచ్చాడు, కానీ వాడు ఆఫీస్కి రాలా. ఓ అలాగా. అప్పుడు ఆ గ్యాంగ్ వాళ్ళు అభిజిత్కి ఫోన్ చేస్తారు. ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. హలో, మీకు ఒక సంతోషమైన వార్త ఉంది అభిజిత్ సార్. ఎందుకోసం ఇన్ని రోజులు వేచి ఉన్నారో అది వచ్చింది. ఈరోజు మీ చేతులతో ఒక హంతకుడికి శిక్ష దొరుకుతుంది. కరెక్ట్గా 1.5 గంట తర్వాత ఒక నల్ల కారు అక్కడికి వస్తుంది. అది వచ్చి మీరు ఎవరిని ఎక్కడ కాల్చాలని చెబుతుంది. అది సరే గాని ఏ రైఫిల్? అందువల్ల ఏంటి, రైఫిల్ ఏదైతే నీకేంటి? నీకు సిఐడి ట్రైనింగ్లో అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు కదా. అన్ని ఆయుధాల ట్రైనింగు నా దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మా దగ్గర కాల్చడానికి ఒక గన్నే కదా ఉంటుంది. అందువల్ల ఆ వెపన్ ఏంటని నాకు తెలిసిందంటే కొంచెం రెడీ అవుతాను. RS 451. ఓకే, RS 451. మీరేమంటున్నారు? నా ప్రాణానికి ప్రమాదమా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే రహస్యంగా ఉంటాను. అన్ని మీటింగ్స్ ని వెంటనే క్యాన్సిల్ చేసేస్తాను. నువ్వు ఇంట్లోనే కూర్చున్నందువల్ల ఏమైపోదు. ఇక్కడ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. నిన్ను హత్య చేయబోతున్నారు. ఖచ్చితంగా హత్య చేస్తారు. మీరే ఏదైనా చెయ్యాలి. మీరే కదా సిఐడి వాళ్ళు. ఎలాగైనా నన్ను కాపాడండి. మేమే నిన్ను కాపాడతాం. ఈసారి బుల్లెట్ని నా ఆఫీసరే షూట్ చేస్తాడు. నీ శరీరం లోపల ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. వాటిల్లో కొంచెం బ్లడ్ పాకెట్స్ ఉంటాయి. తప్పుగా ఎక్కడైనా షూట్ చేస్తే, ఐ మీన్ తల మీద షూట్ చేస్తే ఏం చేయాలి? ఇది జరగదు. ఎందుకంటే ఆ బుల్లెటే డూప్లికేట్ కదా. తర్వాత నీ కర్మఫలం నువ్వు అనుభవించే తీరాలి. దానికి ముందు నీ ద్వారా ఆ మాస్టర్ మైండ్ని మేము పట్టుకుంటాం. ఇప్పుడు చెప్పు, మీటింగ్ కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? నెక్స్ట్ మీటింగ్ ఇంకో గంటలో ఒక మాల్కు బయట ప్రోడక్ట్ లాంచ్ ఉంది. మాల్కి బయట? హలో, నాకు తెలిసి మిషన్ని క్యాన్సిల్ చేయాలి. ఏమైంది? పాలా బ్రతికే ఉన్నాడు. మనల్ని బాగా మోసం చేశారు. అభిజిత్ చేతిలో ఏ మర్డర్ జరగలేదు. కానీ ప్లాన్ క్యాన్సిల్ చేయకూడదు. కానీ ఈ సిఐడి అండ్ అభిజిత్ మనల్ని మోసం చేసినందుకు దండించాల్సిందే.
అతను ఇక్కడికి రాబోతున్నాడు. అది సరే గాని ఆ మనిషి ఎవరు? ఓపిక పట్టు, తెలుసుకుంటావులే. నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను. వాణ్ణి అక్కడి నుంచే కాల్చి చంపాలి. ఈ గొడౌన్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరూ లేరు. అవును సార్, మనం వెతికే గూడౌన్ ఇది కాదు. హలో బ్రదర్, మీరందరూ ఎవరు? ఏం కావాలి? ఇక్కడ పనిచేస్తున్నావా? ఈ గొడౌన్ని ఎవరైనా యూజ్ చేశారా? లేదే, 2 సంవత్సరాల నుంచి మూతపడే ఉంది. ఈ గొడౌన్ని మా ఓనర్ అమ్ముతున్నాడు, మీరు కొనుక్కుంటారా? ఇది ఆ గొడౌన్ కాకపోతే ఇంకెక్కడుంటుంది? హలో, శుభాకాంక్షలు అభిజిత్. నీ గెలుపు కోసం ఇకపై ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. బండ్లో ఎక్కు, మళ్ళీ శుభాకాంక్షలు చెప్తా. సరే నేను వస్తాను. పంకజ్, అదిగో వాణ్ణి వదిలిపెట్టద్దు. ఓ నో సార్, ఏమైంది? నేను తప్పు చేశాను. అది తిలక్ నగర్లో ఉన్న గూడౌన్. సార్ ఇక్కడ చూడండి, అక్కడ ఒక గుడి ఉంది, శ్మశానం ఉంది, ఫ్లైఓవర్, రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఒకవేళ ఈ గొడవ అయి ఉంటుందేమో. ఎంత దూరంలో ఉంది? సార్ ట్రాఫిక్గా ఉంటే 40-45 మినిట్స్ అవుతుంది. సార్, మన గురించి వాళ్ళకి తెలిసిపోయింది. అభిజిత్ సార్ కాల్ చేయటట్టు నటిస్తారని కూడా తెలుసుకున్నారు. అప్పుడు అభిజిత్ ప్రాణాలకు ప్రమాదం. దయాకి వెంటనే ఫోన్ చేద్దాం. దయా, అనికిత్ని ఎవరో వేరే వాళ్ళు షూట్ చేశారు. ఒరిజినల్ బుల్లెట్. అభిజిత్ ప్రాణాలకి ప్రమాదం. నీకు ప్లేస్ తెలిసిందా? లేదు సార్, వెతుకుతున్నాం. త్వరగా త్వరగా దయా, మనకి సమయం లేదు. నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వెల్డన్. అనికేత్ చనిపోయిన వార్త అన్ని న్యూస్ ఛానళ్లలో వస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు మా యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నావు. అందువల్ల మేమిప్పుడు చీకటి నుండి వెలుతురుకు వచ్చి నీతో పరిచయం చేసుకోబోతున్నాం.
ఇదే ఆ గుడి. మా ప్యానలిస్ట్ ఎక్స్-ఐబి ఆఫీసర్ సంజీవ్ గారు, ఎక్స్ జడ్జ్ మిస్ మందిరా, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మిస్టర్ రణ్వీర్. ఓ, మీరేనా అది? హా, మేమే. ఏం మమ్మల్ని చూసి షాక్ అయ్యారా? నువ్వు మర్చిపోయావా? ఆ రోజు నీకు ఫుల్ సపోర్ట్ నేనే ఇచ్చాను. ఇదే ఆ రైల్వే స్టేషన్. అభిజిత్, మన అందరి కోరిక ఒకటే, తప్పులు లేకుండా చెయ్యాలి. సరే, మీ ఈ 4వ పార్ట్నర్ ఆయనకేమైంది? ఆయన ఎందుకు ముందుకు రానంటున్నారు? నేను ఖచ్చితంగా రాను, ఎందుకంటే నువ్వొక మోసగాడివి. వీడు బతికే ఉన్నాడా? అవును, ప్రాణాలతో ఉన్నాడు. ఇదంతా కూడా సిఐడి వాళ్ళు ప్లాన్ వేసి చేశారు మనల్ని పట్టుకోవడానికి. ఇదేమో శ్మశానం. అండ్ అనికేత్, వాడు కూడా ప్రాణాలతోనే ఉంటాడు. అభిజిత్ ఖచ్చితంగా నకిలీ బుల్లెట్తో కాల్చుంటాడు. అభిజిత్, నువ్వు చేసిన తప్పుకు చావు మాత్రమే శిక్ష. నీకు చావు మాత్రమే. నువ్వు బాల ఇద్దరూ చనిపోతారు. ఇద్దరూ. పైగా మేము నిన్ను చంపాం. లేరా, వీడు నిన్ను చంపుతాడు. నేనెందుకు? ఎందుకంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండే ఆఫీసర్ని చంపడం మా విధానానికి ఎదురైనది. కమాన్, నువ్వే చంపు, లేదా మేము నిన్ను చంపుతాం. ఎలాగైనా మీరు నన్ను చంపబోతున్నారు. కాదు, మేము మీకు ఇంకొక అవకాశం ఇస్తాం. ఇప్పుడు కాల్చు. ఇదిగో తీసుకో. తీసుకోరా. ఇదిగోరా. ఎవ్వరూ కదలొద్దు. పోరా. నేను మీ హోస్ట్ అభయ్ కుమార్. ఇన్నాళ్ళు మేము చేసిన పనికి ఎప్పుడు కూడా బాధపడలేదు. మేము కూడా దేశానికి మంచి చేయాలనుకున్నాం. మీరు కూడా అదే కదా చేస్తున్నారు. మీరు దేశం కోసం మంచి చేయడం చాలా మంచి విషయమే. దానికి మీరు ఏ దారైతే తీసుకున్నారో అదే చాలా తప్పు. అది చట్టానికి విరోధమైనది. అంటే చట్టాలు మాత్రం 100% సరిగా ఉందా? ఈ చట్టంలో రంధ్రాలు ఉండే వల్లే ఇప్పటి వరకు ఎన్నో హంతకులు బయటకు తిరుగుతున్నారు. ఆ రోజు అనికేత్ని మీరే కాపాడారు కదూ? అనికేత్ని మేము కాపాడాం. ఒక బుల్లెట్ ద్వారా మాత్రమే, చట్టం ద్వారా కాదు. అర్థమైందా? ఇప్పుడు పర్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. 100% పర్ఫెక్ట్గా ఏది ఉండదు. దాన్ని మనమే తయారు చేయాలి. మీరు ఫాలో చేసింది పర్ఫెక్టా? సరే, ఇన్ని రోజులుగా మీరందరూ పని చేస్తూ ఉన్నారు కదా. మీరు కేవలం నేరస్తుల్ని మాత్రమే చంపారా? నిరపరాధుల్ని చంపలేదా? ఇప్పుడు న్యాయస్థానం ముందు నిలబడి మీ న్యాయాన్ని అక్కడ చెప్పండి. ఈ చట్టమే కదా మీకు తలకాయ నొప్పిగా ఉంది. ఇప్పుడు ఆ న్యాయస్థానం మీకు న్యాయం ఇస్తుంది. అప్పుడే మీకు తెలుస్తుంది. చట్టాన్ని మీ చేతులకి అది ఏం జరుగుతుందో మీరు కూడా తెలుసుకుంటారు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది సార్. తప్పు చేసిన వాళ్ళు దొరికారు కదా. ఇంకొక కేసు కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళొద్దా? కానీ ఇంకో దొంగని కూడా పట్టుకోవాల్సింది. ఏంటయ్యా? హలో సిఐడి, ఎవరు మీరు? ఏం కావాలి? నేను విక్రాంత్, క్రైమ్ టీంలో నుంచి. ఈ స్థలాన్ని పరిశీలించాలి. ఇదిగో సర్చ్ వారెంట్. సర్చ్ చేయాలా? నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మాకు మీరు ఫుల్
కోఆపరేషన్ ఇవ్వాలని. సరే, మేము తెలుసుకోవచ్చా? ఎందుకు పరీక్షించబోతున్నారు? తమన్ని ఉరి తీసిన కేసుల్లో మీ అందరికీ కూడా ఏదో ఒక విధమైన కనెక్షన్ ఉంది. మీరు ఎవిడెన్స్తో పాటు ఏదో తికమక చేశారు. దయా మాతోనే ఉన్నాడు. మా జైల్లో దయాను కాపాడాలనుకుంటే మొదట్లో మా బ్రదర్ను కాపాడాలి. లేదంటే సరిగ్గా 4:30 గంటలకు నా బ్రదర్ మాత్రమే ఉరిలో పడడు. సీనియర్ ఇన్స్పెక్టర్ దయా కూడా ఉరివేయబడతాడు. బాగా సర్చ్ చేయండి. మీ అందరి ఫోన్ రికార్డ్స్ ని మేము చెక్ చేసే తీరాలి. అది కాకుండా మీ అందరిని షార్ప్ గా మానిటర్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకో విషయం, మీ అందరి దగ్గర సెపరేట్ గా ప్రశ్నలు జవాబులు అడుగుతాం. పర్సనల్ గా నా అడ్వైస్ ఒకటి వినండి. మీరు ఏది మాట్లాడినా నిజం మాత్రమే మాట్లాడాలి. ఆ సిఐడి ఫ్యూచర్ నే నేనే డిసైడ్ చేస్తాను. ఏయ్, మేం సిఐడీస్ ఊరికే ఏం కాదు. మా ఫ్యూచర్ని నిర్ణయించడానికి నువ్వెవడువేరా? సిఐడి నిజమనే పునాదుల్లోనే నిలబడి ఉంది. మాకు అబద్ధం చెప్పడం రా. నాకు తెలుసు, మీరు సిఐడి వాళ్ళు, నాకు తెలుసు. మీరు ఎవరైనా సరే చట్టానికి పైన లేరు. చట్టం అంటే ఏంటని ఇప్పుడు మీకు సరిగ్గా గుర్తు చేస్తాను. మాకంతా తెలుసు, చట్టాన్ని మేము మీరట్లేదు. మేమందరం కూడా చట్టానికి కట్టుబడిన వాళ్ళమే, చట్టాన్ని కాపాడేవాళ్ళం. మేము సిఐడి వాళ్ళం. ఇది మేము గొప్పగా చెప్తాం, సిఐడి వాళ్ళం మేమని. మా ఒంట్లో ప్రవహించే ఒక్కొక్క బొట్టు రక్తము ఈ సిఐడి కోసము, దేశం కోసం పారిస్తాం.